ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. చూడండి, ఆయన చేసిన ఉపకారంలో నువ్వేది కూడా మర్చిపోకూడదు. ప్రభు నిన్ను ఎన్నోసార్లు దర్శించాడు, ఎన్నోసార్లు లేవనెత్తాడు, ఎన్నోసార్లు కట్టాడు, ఎన్నోసార్లు బాగు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు. నీ పాత రోత జీవితాన్ని కొట్టివేసి ఆశీర్వాద మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో ఏది కూడా నువ్వు మర్చిపోకుండా ఆయన చేసిన ప్రతి వాటికే నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్స్ ప్రభువా, నా జీవితాన్ని వెలిగించావని ఎప్పుడు ప్రభువుకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. చదువుకున్నా ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్టుగా పరుగెత్తుడి. దేవునికి స్తుతి కలుగును గాక. పరిగెత్తాలి. యేసుక్రీస్తు మార్గంలో ఆయన అడుగుజాడల్లో ఎప్పుడు కూడా ఎక్కడ ఒకచోట కూర్చుండేవాడిగా అలసిపోయేవాడిగా ఉండకుండా ప్రభు కోసం ప్రయాసపడుతూ ఆయన పని చేస్తూ ఆయన మనకి ఏ చెప్పాడో ఆ మార్గంలో నడిచి ఆ మాట జరిగించినప్పుడు దేవుడు నీకట ఒక ప్రత్యేకమైన బహుమానం నీకు ఇస్తాడు. ప్రభునందు ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదండి. నువ్వు ప్రభు పని చేస్తున్నావా? ప్రభుకు విధేయుడుగా ఉన్నావా? ప్రభు చెప్పిన ప్రకారమే చేస్తున్నావా? అయితే బహుమానం నీ కోసం ప్రభు సిద్ధపరుస్తాడు. తప్పకుండా నీకు బహుమానం ఇచ్చే దేవుడు, తప్పకుండా నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ కుటుంబంలో ఇక దరిద్రత ఉండదు, నీ కుటుంబంలో ఇక లేమి ఉండదు, నీ కుటుంబంలో ఎక్కడా కరువు ఉండదు. ఎందుకంటే నువ్వు ఆయన మాట ప్రకారం నడుస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఇక కొరత ఉండనే ఉండదండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు అయి ఉండి మన జీవితంలో మనల్ని ఎందుకు కొదవబెడతాడు? పరలోక రాజ్య మహిమ ప్రభావం నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎక్కడా నిన్ను ఆ చీకట్లో ఉంచడు, దరిద్రతలో పెట్టాడు. ఎదుటి వారికి ఇచ్చే వ్యక్తిగా, ఇచ్చే కుటుంబంగా ప్రభు నిన్ను దీవించబోతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కూడా ఈ పరిగెత్తే ఈ పరుగులో ఎక్కడ వాళ్ళు ఒక చోట నిలిచి ఉండలేదు. ఎక్కడ మేము అలసిపోయామయ్యా, మేము నిద్రపోవాలి, ఈరోజు మాకు ఇంకా చాలయ్యా అని అనలేదండి. ఎన్నో రాత్రింబగళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండి తిని తినక అవమానమైన ఘనముగా ఎంచుకున్నారు. వాళ్ళు వెళ్ళే ప్రతి చోట వారికి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా వాళ్ళు పరిగెత్తే ఆ పరుగు పందెం ఎక్కడ ఆఫ్ చేయలేదండి. ఎక్కడ ఆఫ్ చేయకుండా వాళ్ళు యేసే కోసం బహుగా ప్రయాసపడిన వారు. అవమానం వచ్చిందని ఆగిపోలేదు, సమస్య వచ్చిందని ఆగిపోలేదు, ఎవరో కొట్టారని ఆగిపోలేదు. మరణం వరకు, అంతం వరకు ప్రభు మార్గంలో నడిచి అనేకులు నడిపించారు. ఎక్కడ వారు కృంగిపోకుండా, భయపడకుండా ధైర్యంతో ప్రభువును వెంబడించారు కాబట్టి, పరిగెడుతూనే ఉన్నారు కాబట్టి ప్రభు వారికి బహుమానం సిద్ధపరిచారు. ఏంటంటే జీవ కిరీటం, మహిమగల సింహాసనం మీద వాళ్ళు 12 మంది శిష్యులు ఆ సింహాసనంలో కూర్చోబెట్టి ఇశ్రాయేలు గోత్రములు వారికి తీర్పు తీర్చువారిగా. ఎంత గొప్ప బహుమానం చూడండి. ప్రభు పనిచేయ వారికి ఎప్పుడు దీవెనే, ఎప్పుడు ఆశీర్వాదమే. కానీ కొన్ని ఎదురొస్తాయి, వాటిని లెక్క చేయకండి. మీ పరుగులో ఎప్పుడు ముందుకే చూస్తూ, యేసయ్య వైపే చూస్తూ ముందుకే కొనసాగించబడండి. ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ వెనుకంజ వేయకండి, ఎక్కడ అధైర్యపడకండి, ఎక్కడ కృంగిపోకండి. ఎందుకంటే ఆయన వైపు చూస్తున్నంత వరకు నీకు ధైర్యమే కలుగుతుంది. నీకు ఏ సమస్య వచ్చినా సమాధానంగా మారిపోతుంది. కాబట్టి చింతించకండి, పరిగెడుతూనే ఉండండి. ప్రభు నీ కోసం బహుమానం సిద్ధపరిచాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నీ కుటుంబాన్ని ఉన్నత స్థలంలోకి ఆయన తీసుకుని వెళ్ళబోతుంది. ప్రభు ఇచ్చిన మాటను గట్టిగా పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. దేవుడు నీకు కూడా బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ కోసం పరిగెత్తాలి. నేను నీ పనికే సిద్ధపరచబడా, నీ పని చేయువారుగా మంచి తీర్మానాలకు నడిపించబడా, ఎక్కడా కురింగిపోకుండా, మరి అధైర్యపడకుండా, అలసిపోయేవారుగా ఉండకుండా నీ శక్తితో, నీ బలముతో నింపి నీ పని చేటకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. శిష్యులందరూ పరిగెత్తారు కాబట్టి నీ బహుమానం పొందారు. ఈరోజు నీ రాజ్యంలో నీతో కూడా ఉన్నా, మమ్మల్ని కూడా అట్లా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీ కొరకే ప్రయాసపడువారుగా, నీ మార్గంలో నడుచువారుగా,
నీ అడుగుజాడలో నడిచి అనేకులు నడిపించేవారుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రతి కుటుంబంలో సంతోషం, ప్రతి కుటుంబంలో నీ వెలుగుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.